అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వీడియో చూసే దెబ్బకి అన్ని దెంగపోతాయి బిడ్డ. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు మళ్ళీ చూసుకోండి, మీ సపోర్ట్ చూసుకొని మీ ధైర్యం తీసుకొని దిగిండు. సో మీరు అదే సపోర్ట్ అదే ధైర్యం ఇవ్వాలి వెనకాలంగా. ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అది నమ్మకం ఉంది కాబట్టి ఇస్తారని చెప్పేసి అందుకే వచ్చిన. ఇన్స్టాగ్రామ్ లా అన్న నాకు ఇప్పుడే అప్పుడు ఫోన్ చేసిన అన్న, అదే టెన్షన్ ఉండే రీల్ ఓపెన్ చేయగా నీది వచ్చింది, అది మర్చిపోయిన అన్న అని అనగానే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారండి. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. అయ్యో బ్లష్ అవుతున్నావు మొత్తం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తెలియదు, అస్సలు తెలియదు. గుద్దాలు ఉంటుంది చేసి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎవరమ్మమ్మ నువ్వు అసలు? అమ్మమ్మ అంటే వసా కదా, నాకు గన్నెత్తారా? ఎందుకు అమ్మవారు నేను మోహన్ని. చెప్పురే. నువ్వు నా గుండగా కాదు పిచ్చినవా. ఆరకట్ల కళ్ళు కలకబ్బర్లా ఏమ గుమ్మ అయింది బండి. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సారా దాగి జిందేస్తాం మందంతా. నీ ఉప్పుడు పిత్తులు రావాలి. షేడ్స్ ఉన్నాయరా నీలా? అబ్బో కమలాసన్ మనం దొడ్డుకోలే కంప చెట్ల. ముందు ముందు ఇంకా ఇది జస్ట్ బిగినింగ్ అంతే. ఇన్ ఫ్రైన్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. చలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్నా మజాక. ఓయమ్మ మనమైతే ఇన్ని రోజుల తర్వాత అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నాకు ఇన్స్టాగ్రామ్ ఎట్లా సపోర్ట్ ఇస్తారో ప్రతి ఒక్కరు మంచి సపోర్ట్ ఇవ్వాలి. యూట్యూబ్ లో మంచి మంచి కంటెంట్ మీ ముంగర తీసుకొని వస్తా. ఓయమ్మ అప్పులోళ్ళు కాదు, అప్పులోళ్ళు టెన్షన్ ఉన్న కూడా ఈ వీడియో చూసే దెబ్బకి అన్ని దెంగపోతాయి బిడ్డ. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఓ కొడకాయ పుట్టు పొట్టు నవ్వాలి. ఇంకా నేను దిగుతున్నా, ఇంకా పోరలందరూ ఫుల్ సపోర్ట్ చేయాలా మనకి. ఏమంటున్నా మంచి మంచి కంటెంట్లు వస్తాయి. నేను ఈయన ఇంకొక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయిపోతారు అనమాట, అంతే ఇంకొవ్వరు లేరు. అండ్ ఫస్ట్ థింగ్, ఈ పర్సన్ ఏ టీంలో లేడు, ఏ టీం కి సంబంధం లేదు. చెప్పు నువ్వే. ఇంకా ఓయ్ అమ్మ నేను అసలు ఓవర్ టీం ఉంటాను. మంచిగా చెప్తున్నా. నాకైతే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మీకోసం అయితే ముంగడికైతే దిగినా. మిమ్మల్ని చూసుకొని మీ సపోర్ట్ చూసుకొని మీ ధైర్యం తీసుకొని దిగిండు. సో మీరు అదే సపోర్ట్ అదే ధైర్యం ఇవ్వాలి వెనకాలంగా. మీ కామెంట్లు మీ లైకులు మాకు బూస్ట్ అవుతాయి అనమాట. సో చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సరే, నేనైతే ఓవర్ టీమ్ లో అయితే లేను, సొంతంగా నా ఛానల్ లో నేను ఒక్కనే ఉంటున్నా. కాకపోతే ఇన్వాల్వ్ అయితే అందరూ ఎట్లా అంటే వాళ్ళకి మేము వీడియోస్ ఇస్తాం, వాళ్ళు మాకు వీడియోస్ ఇస్తారు అంతే. అని మంచి మంచి కంటెంట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరకు అయితే మంచి అందరు సపోర్ట్ ఇస్తారు. మనమైతే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు ఒక మంచి జోస్ ఉండాలా మన వీడియో అంటే, అట్లే జోస్ ఉంటది. సో అది కాదు, నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, నీకు ఏమనిపిస్తుంది అంటే లైక్ చాలా రోజుల తర్వాత ఇన్స్టాలో నీకు ఎట్లుండే యూట్యూబ్ కి ఇన్స్టాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్స్టాలో 30 seconds 60 seconds చూస్తారు, అదే యూట్యూబ్ లో 10 నిమిషాలు చూడాలి. అర్థమవుతుందా? దానికి దీనికి చాలా డిఫరెన్స్. అసలు నువ్వు ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు ఎట్లా ఫీల్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు? అందరికి మా యూత్ కి అందరికి ఎట్లా అర్థమవుతుంది అనుకున్నావు? నేను కామెడీ వాయిస్ చేంజ్ చేసి ఉడుకున్నా, ప్రాంక్ చేసి గట్టిగా ఆడుకుంటే ఫుల్ అవుతారు అందరు. అట్లా లైక్ నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావు యూట్యూబ్ ఛానల్ కి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పి? అట్లా నాకు ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అది నమ్మకం ఉంది కాబట్టి ఇస్తారని చెప్పేసి అందుకే వచ్చిన. అన్ని పెట్టుకున్నా, అన్ని మీకోసం అయితే ముంగడికి వచ్చేసిన. అన్ని వదులుకొని ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిండు. ఎంటర్టైన్ చేస్తారు, ఎవ్రీ సెకండ్ మీకు ఎంటర్టైన్ అయితేనే ఉంటారు. అంటే లైక్ కష్టం చేసి వచ్చిన వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. చూసినావా ఈ వీడియో చూస్తే? కంప్లీట్ అన్ని మర్చిపోతారు. కామెంట్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లా అన్న నాకు ఇప్పుడే అప్పుడు ఫోన్ చేసిన అన్న, అదే టెన్షన్ ఉండే రీల్ ఓపెన్ చేయగా నీది వచ్చింది, అది మర్చిపోయిన అన్న అని అనగానే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారండి. అట్లాంటివి ఇంకా 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 ఉంటాయి ముందు ముందు. సరే ఫస్ట్ మామ ఇప్పుడు మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా.
మీరు అందరు ఫుల్ సపోర్ట్ తప్ప లైక్ కొట్టు మామ, ఇప్పుడైనా కొంచెం లైక్ కొట్టరి. నాకు ఈ వీడియో కింద జనా నాకు ఎట్లా అంటే బూస్టింగ్ చేయాలి, నాకు కామెంట్లు ముద్రి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ కంటెంట్ 7th క్లాస్ లో ఒక ఫ్రెండ్ ఉంటది, ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఇవి సోషల్ మీడియా అంటే ఏం తెలియదు. ఓకే, మన వాయిస్ అయితే కొంతమందికి తెలుసా, ఆమె ఫోన్ చేసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. అయ్యో బ్లష్ అవుతున్నావు మొత్తం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫుల్ క్రష్ అయ్యింది. క్రాస్ కాదు, జస్ట్ ఆమె సోషల్ మీడియా అంటే తెలియదు. అయితే ఇక మొన్న కూడా నీ ఒరిజినల్ వాయిస్ కూడా తెలియదు ఆమెకి? వాయిస్ తెలియదు, వాయిస్ చేంజ్ చేసింది తెలియదు, అస్సలు తెలియదు. గుద్దాలు ఉంటది. ప్రపోజ్ చేసి అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ప్రపోజ్ చేసేసా. చెయ్యి 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 చెయ్యి. తెలో 1 2 3 భయం అవుతుంది. ఏం కాదు, తిట్టినా కూడా వాడు అర్థమైందా? హలో 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 బేబీ. ఎవరు ఓయమ్మ ఎవరు? మీ లవర్ని. ఎవరు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఆమె సుష్మానా? ఎవరమ్మమ్మ నువ్వు అసలు? అమ్మ మాట వసా కదా. నాకు ఒక గన్ ఇస్తారా? ఎవరు మీరు? ఎక్కడ ఉంటారు? లక్ష్మీపురం బాబాని. ఎవరు కావాలా? నాకెందుకు ఫోన్ చేసినారు? నువ్వు సుష్మానే కదా? సుష్మా ఎవరు? ఎవరికి ఫోన్ చేసి ఎవరు అనుకుంటున్నారు? అయ్యా భయం అవుతుంది, వేరేలోకి పోయింది నేను ఫోను. వేరేలోకి ఏం కాదు, ఎందుకు వేసుకుందాం. సుష్మా కాదంట మళ్ళా. ఏం కాదు, చీడు వేసుకుందాం. చీడు. నువ్వు ఇటు పెట్టు. నాకు భయం అవుతుంది. అన్నోన్ పర్సన్ వేసుకుందాం, ఏ బోర్ అయితే ఏంది. సరే స్టార్ట్ చేయి. హలో హలో ఎవరమ్మా నువ్వు? అమ్మవారు నేను మోహన్ని. నేను మొగోన్ని. ఎవరు అంటున్నావు? ముసలామె మాట్లాడి మొగోడు. ఓ రాత్రి ముసలోది. నా పర్సన్ లో నేనుంటే ఎవరు మీరు అసలు? కాదు బిడ్డ, పోయినవా? ఎవరు మీరు అసలు చెప్పురి. ఓయమ్మ ఆరకట్ల ఇంకటి. నేను మా ఇంట్లో చెప్తా. హలో హలో చెప్పకు. హలో బిడ్డ, ఎవరు మరి చెప్పురి. నువ్వు నా గుండగా. మీరు ఎవరు అనుకోని ఎవరికి ఫోన్ చేసినారు ఏందో? కాదు ఇంత క్యూట్ ఉంది వాసు. వాయమో ముసలామె గిన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఓతా ముసలి మొగోన్ని కాదు పిచ్చిరువా. పోయిందా మీకు? ఎవరు అసలు మీరు? నీకు పిచ్చింది, ఇందాక వినిపించిందా? మాటలు మాట్లాడుతున్నారు. అమ్మాయి సౌండ్ వచ్చింది పిచ్చినట్టు. నేను ఫోన్ కట్ చేసేసి. హలో ఎవరమ్మా నువ్వు? బాగున్నావా? ఎవరు మీరు అసలు చెప్పురా. ఎక్కడుంటావు? నీకు ఊపిరి పిత్తులా? ఏంటి? మీ లవర్ని నేను. నువ్వు అప్పుడు లవ్ చేయాలి నాకు? నువ్వు ముసల్దాన్ని. నువ్వు మనం కలిసి తిరిగినాం నాన్న. ఏం మాట్లాడుతున్నావు? ఏంది కలిసి తిరిగినాము మేము మనము? ఓరా ముసలి అంటావు నాకు ఊకే. మొగోన్ని. ఏం మొగోడువో ఏమో నాకు అర్థమైతేనే. ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి? సుష్మా నువ్వే నా లవరు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అమ్మ ఓరే, ఇది ముసలి కాదు ఇది బిడ్డ. అని నువ్వు నేను ఒక దగ్గర కలిసి తిరిగినా మర్చిపోయినావు అన్ని. ఓయమ్మ నువ్వు ఒక దగ్గర కలిసి తిరగాలి మనము. నేను అసలు ఇంట్లోకి బయటకే రాను. నాకు ఎవరో తెలియదు. ఈసారి నేనెందుకు తిరుగుతా? అప్పుడు బడికోలే మనం రోడ్డు మీద బడి లేదు. ఇట్లా నడుచుకుంటా లవ్ బుక్ ఇచ్చిన బుక్ పేపర్ పాస్బుక్. మా మమ్మీకి ఫోన్ ఇస్తా మాట్లాడికో. ఫోన్ చేస్తుంది మమ్మీ నాకు. హలో ఎవరమ్మా నువ్వు? నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అసలు? ఓయమ్మ మీ అమ్మకి ఫోన్ ఉన్నా సాగుతాయి ఇంకది. మరి నువ్వు ఎవరు అసలు? నాకెందుకు ఫోన్ చేసి ఇంట్లో మాట్లాడుతున్నావు? పోయినవా?
నువ్వెవరో ఫోన్ కట్ చేయబట్టి నేను కలిపి పెట్టాలి. ఓ అమ్మ నేను తినిపిస్తుందా మళ్ళా తాగినావా అమ్మ నువ్వు ఆ ముసలాడు కళ్ళు తెచ్చిండు 6 గంటల కళ్ళు కబ్బర్లా అమ్మ గుమ్మ అయింది బండి. అరే కళ్ళు దాగి గంతేస్తాం సారా దాగి చిందేస్తాం మందంతా నువ్వు తాగి ఎవరికి ఫోన్ చేయకుండా ఎవరికి చేస్తున్నావో మనం నాది చేలా చేసి తీయాలి తినాలి. ఎవరు నువ్వు అసలు కళ్ళు తాగి ఏం మాటలు మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు అసలు నువ్వు ఏడుంటావు ఎప్పుడు నేను వస్తా ఆడికి మీ అమ్మకి పోను. ఓ అమ్మ ఇందాక నేను చూసినా ముసల్దాన్ని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నాతోటి. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కాదు మనం పెళ్లి చేసుకుందామా? పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా నేను. ఓ అమ్మ వద్దు బిడ్డ నా కొడుకు సావదైతే రాళ్ళు. నీకెందుకు మరి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు మరి? నీ ఊపిరితిత్తులు రావాలి. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బా కమల్ హాసన్ తీసుకో పోలీస్ స్టేషన్ లో దా మరి ఈ నెంబర్ ఇస్తున్న పోలీస్ వాళ్ళకి. ఓ అమ్మ హలో హలో నాకు లేరు బిడ్డ వెనక మీద నువ్వు లవర్ కదా. పోలీస్ స్టేషన్ కి రా మరి మాట్లాడుకుందాం. ఓ అమ్మ ఎక్కిరిస్తున్నావు. ముసల్దాన్లకు ఉండకుండా ఏం మాటలమ్మా నువ్వు తాగి ఎవరికి ఫోన్ చేసి ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఆ? ఏమైంది? మరి ఏంది ఎవరికి ఫోన్ చేసి ఎవరు మాట్లాడుతున్నావు? చంపేసా బిడ్డ. నడు మరి పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు వెళ్ళి నీ నెంబర్ ఇస్తున్నా చెప్తున్నా. ఇంకొకసారి నాకు ఫోన్ వచ్చిందని. నువ్వు లవర్ కాబట్టి ఫోన్ చేస్తా బరాబర్ చేస్తా. సరే నేను నాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నా. ఓ పిల్ల ఓ అమ్మ ఇది ఇద్దరు ఫోటోలు పంపిస్తాను. మన ఇద్దరు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మనం తిరిగినాయి అన్ని. మన ఇద్దరం ఫోటోలు తీయాలి అవి కూడా పంపిస్తా పోలీస్ స్టేషన్. అప్పుడు నువ్వు తిరిగినప్పుడు లేదా? బయటకే రాను నేను నీతో ఎందుకు ఫోటోలు దిగుతా? నువ్వు నాతో తిరిగినావే మనం దొడ్డుకోలే కంప చెట్ల. ఎవరమ్మా నువ్వు అసలు నాకు కొంచెం ఏం నాతో మాట్లాడుతున్నావు? తిరిగినంత తిరిగి అంతా అయిపోయిందా? ఓ అమ్మ ఇన్ని రోజులు తిరిగి అంత అయిపోయింది. పోయి అక్కడ చేరినా నా పైసలు ఓటు 250 మొన్న పింఛన్ పైసలు తెగిపోయింది ముసలిది. హలో లవ్ యూ నాన్న. అమ్మమ్మ గోలింది కదా పోతా అమ్మమ్మ. ఓ అమ్మమ్మ నీ పోతే అమ్మమ్మ పోయి ముసలి చేసింది నాకు. అది పీక ఫ్రెండ్వా? మీ అమ్మమ్మ గోలింది ఇంక పోతే ఇంకా పిచ్చిది ఉన్నట్టుంది. అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఏంది? కాదు చెప్పమ్మా. ఇట్లనే మాట్లాడుతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండదు ఆమె కూడా ముసలిది. మొగుడు చచ్చిపోయింది ఆమె. హలో 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 లవ్ యూ నాన్న. నువ్వంటే నాకు ఇష్టమని. ఎవరు నువ్వు అసలు? జగన్ అంటారు నాకు. మాట్లాడుతున్నావు అమ్మా భయం అయితే. ఎట్లా మజా కాదు మేము ఇంతసేపు వీడియో తీసినాం. పెట్టచ్చా? ఏం అర్థం కాలే. ఎవరు ఈ ముసలిది నాకు ఫోన్ చేసి ముసల్లాళ్ళకి వచ్చినాడు వయసు. కాదు పోలీస్ స్టేషన్ చేస్తావారా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ లోపల ఇస్తుండే. అయితే జర చేయకుండా చేసుకుంటే నిజంగా ప్యానిక్ అయినా కాదు మీ మమ్మీకి ఇచ్చిన మీ మమ్మీతో మాట్లాడుతున్నా నేను ఇందాక. మీ మమ్మీ కూడా వేసుకుంటుండే. కాదు వీడియో పెట్టచ్చా? పెట్టుకోరా. నీ పేరు చెప్తాను బ్లష్ అయిపోతున్నావు మొత్తం. వాయమ్మో, నాకు భయం. సరే నిజంగా చెప్తున్నా. సరే సరే వీడియో పెడుతున్నా ఓకే. ఓకే, ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు ఎత్తకియా నేను. ఇక ఎత్తా నేను. ఓ పిల్ల లవ్ యూ. love you. నేను ముసలాను కాదమ్మా. ఎట్లా సేమ్ ముసలమ్మ లెక్క ఉందా? అవునురా, సేమ్ నిజంగా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన కూడా ఒక ఆమె అట్లనే మాట్లాడుతుంది. ఆమె పీక మింగిన నేను. ఇంత ఎట్టిదని పిల్లవాము నేను మీ ఫ్రెండ్. నేను అందుకే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా. నీకు తెలియదు ఆయన వీడియోస్ అంటే.
యూట్యూబ్ లో వస్తుంది చూడు ఇది. నాకు యూట్యూబ్ అవి ఏం తెలియదురా. సరే మళ్ళీ చేస్తా నీకు. ఓకే బాయ్. బాయ్. చలో హాయ్. చూసారు కదా మొత్తం మీద అయితే నేను పక్కన ఉంటే నేనే ఇంత నవ్వినా. మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పర్రే. చిన్న ప్రోమో ఇది అంతే నా వీడియోలో. ముందు ముందు ఇంకా ఇది జస్ట్ బిగినింగ్ అంతే. In front, there is crocodile festival. ముందు ఇంకా ఉంది, ఇంకా తుఫాన్ వచ్చేది ఉంది. మేము ఆ ఎంటర్టైన్మెంట్ కి తుఫాన్ కి మీరు కొట్టుకుపోతారు అనమాట, అట్లుంటది. అండ్ పేరు అందరికి ఒక్కటే చెప్తున్నా, నాకు ఇచ్చే బూస్టింగ్ మీరు ఒక్కటే, నాకు ఓవర్ సపోర్ట్ లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అన్ను వదులుకొని అన్ని అంటే లైక్ వేరే వేరే లెక్కలు ఉండే అన్ను వదులుకొని మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అట్లే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే అంటే లైక్ 4 ఏళ్ళు లోపడిపోతే మాకు కూడా. సో అట్లానని చెప్పేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిండు అనమాట. రీసెంట్ గా మాట్లాడుకున్నాం, అప్పుడే స్టార్ట్ చేసినాం, ఇంకా ఆపేది లేదు. ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తగ్గనట్టు తగ్గదు. ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే. దాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఫుల్ నవ్వి చచ్చిపోతారు. ఓన్కి అయితే అప్పులు టెన్షన్లు ఆ బాధలు ఈ బాధలు అది చూడగానే నువ్వైతే ఖుషి అయిపోతుంది. ఆనందం ఆ ఫేస్ లో ఆనందం వచ్చేస్తుంది గ్లో. సరే రైట్ మళ్ళీ ఏమంటారు వచ్చేలో